ఎంతలో నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? అవును ప్రభా, ఏ మాట అనేకమైన ఉపకారాలు చేస్తావు ప్రభు. మనల్ని సమీపించడానికి, వాక్యాన్ని ధ్యానించడానికి, మమ్మల్ని నీవు పరిశుభ్రపరచడానికి మమ్మల్ని నీ చేతుల్లో అప్పగిస్తున్నాం ప్రభా. ఈ దిన సంఘంపై నీ కను దృష్టి ఉంచండి నాయన, నీ కనికరములు ఉంచండి ప్రభా. దేవా నీకు వందనాలయ్యా. సమస్తము జరిగించేవాడు నీవే నాయన. నీవు మా పక్షంగా ఉండగా మాకు విరోధులు ఎవరయ్యా? ఇదిగో మా దేహమును పరిశుద్ధపరచండి నాయన, మా ఆత్మని నీ కొరకు సిద్ధపరచండి తండ్రి. ఇంతవరకు అయ్యా నీ యొక్క కుమారుడు చెప్పిన వాక్యం అవును, దేహమునకు కుళ్ళు పడుతుందేమో కానీ ఆత్మ కుళ్ళు పడుతుంది చెప్పారు. అవును ప్రభా, దేహమును చంపుకోవడానికి కాదు కానీ దేహమును ఆత్మను చంపుకోవడానికి భయపడమన్నారు ప్రభా. ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఈ పునరుత్థాన మందు ప్రభు వారిని సమీపించడానికి, వాక్య భాగాన్ని మేము వినడానికి, మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి ఈ బైబిల్ గ్రంథం మాకు సహజమైన అర్థము అనే మాకు కనిపిస్తుంది. మా ప్రతిబింబం అందులో కనిపిస్తున్నప్పుడు మమ్మల్ని మేము సరి చేసుకుని నీ యొక్క వాక్యాన్ని మాలో ఉంచుకొని మాలో ఉన్న వ్యర్థమైనటువంటి ఆలోచనని బయటికి నెట్టివేసి నీ కొరకు నిలబడే వారిగా మమ్మల్ని వాడుకోమని మమ్మల్ని నీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దయచేసి అక్కడ కూర్చోండి. ఈ దినము పునరుత్థాన దినం 1, 2వ దినం ప్రభు బలను సమీపించేది. మనము బలారాధన తీసుకుంటా ఉన్నాము, కానీ ఎందుకో ప్రభు ఈ దినమందు బల్లారాధన తీసుకునేటప్పుడు మనం ఎలా ఉండాలి, అసలు బల్లారాధన అంటే ఏంటి, అసలు బల్ల అంటే ఏంటి, దాని గురించి వివరించమన్నాడు. ఇప్పుడు బ్రదర్ వాక్యం చెప్తున్నప్పుడే నేను వాక్యాన్ని ఆత్మ ఆత్మ అంటే నేను ప్రార్థన ఎప్పుడు కూడా చెప్పాను కదండి, వాక్యం ప్రిపేర్ అయ్యింటే ఉండట్లేదు. అంటే ప్రిపేర్ చేసేవాడు దేవుడే మాట, దేవునికి ఇస్తారు. కాబట్టి మనం ఒక వాక్య భాగం చూద్దామండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చూద్దాం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిన కనుక అరణ్యములో సంహరింపబడి. దేవునికి స్తోత్రం కలుగుతా. మనకి అరణ్యం అనగానే గుర్తొచ్చేది ఇశ్రాయేలు ప్రజలు. అసలు మన బైబిల్లో ఇశ్రాయేలు ప్రజల స్టోరీయే మనకి చాలా చిన్నప్పటి నుంచి ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది. నాకు అంటే చిన్నప్పుడు కొన్ని డౌట్లు వస్తాయి. ఎంతమంది బయలుదేరారంటే అక్కడ అసలు ఐగుప్తు ప్రాంతానికి కానాను దేశం నుంచి వెళ్ళింది మొట్టమొదటిగా 70 మంది. ఎవరు వీళ్ళు? యాకోబు సంతానం. మీరు విస్తరించి ఎంతమంది అయ్యారంటే లెక్క చెప్పలేమని, కానీ ఒక లెక్క ఇక్కడ ఇవ్వడం జరిగింది. 6 లక్షల మంది కాదు బలం. అంటే వివాహమైన పురుషులు మాత్రమే 6 లక్షల మంది. ఈ 6 లక్షల మందికి 6 లక్షల మంది భార్యలు. ఇంకొక విషయం అంటే అప్పుడు బహుభార్యత్వం ఉండేది.
అంటే ఎంతమంది ఉన్నారో అర్థం చేసుకోండి. పిల్లలు కూడా ఇప్పటిదాకా ఒకరు ఇద్దరు కాదండి, ఎంతమంది అయితే ఎంతమంది ఏమనేవారు తెలుసండి? యెహోవా నాకు ఒకరిని అనుగ్రహించాను. ఆస్తి, అప్పుడు ఆస్తి ఏంటి? పిల్లలే. ఆస్తి ఏంటండి? పిల్లలే. అలాగా ఒకసారి మనం ఊహించుకుంటే ఎంతమంది ఉండేవారు అనుకుంటారు? 6 లక్షలకు 6 లక్షల మంది భార్య వేస్తేనే 12 లక్షలు. 12 లక్షలకి నాకు తెలిసి ఒక్కొక్కరికి 10 మంది పిల్లలన్నా ఉండేవారు, తక్కువ. ఎందుకంటే యాకోబునే చూద్దాం, ఎంతమంది పిల్లలు? 12 మంది ప్లస్ ఒకరు దీనా 13 మంది. ఇలా చూసుకుంటే చాలా మంది. అందుకే దాన్ని లెక్క ఇవ్వడం మానేసి వివాహమైన పురుషులు మాత్రమే 6 లక్షల మంది కాదు. ఇక్కడ 2వ వచనంలో ఒక మాట కనిపిస్తుంది ఏంటంటే, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. హల్లెలూయా. కొంతమంది అంట మేఘాల్లో, కొంతమంది సముద్రాల్లో బాప్తిస్మం పొందారు. నిజంగా సముద్రంలో బాప్తిస్మం పొందితే ఎంత బాగుంటుంది? నీరేమో కరిగిపోదు, కరిగిపోదు. మీరు మనల్ని ముంచాలని అనుకోకూడదు, మనం వెళ్ళి మొలగాలనుకోదు, అదే ముంచేస్తారు కదండి. బాప్తిస్మం ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు? ఇలా వెనక్కని ఇలా నీటిలో ముంచి లేపుతారు. సముద్రం దగ్గరికి వెళ్తే ఇలా వెనక్కనక్కర్లేదు, అలొచ్చి మనల్ని తాగుతారు. అవునా కదండి? సముద్రంలో బాప్తిస్మం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. సముద్రంలో బాప్తిస్మం పొందుకోవాలి. ఎందుకంటే సముద్రానికి దరి లేదని చెప్తారు, దాని లోతు ఎంతో తెలియదు అంటారు. దేవుని ప్రేమ కూడా అంతే. దేవుని ప్రేమకి సముద్రానికైనా శాస్త్రజ్ఞులు లోతు కనుక్కోవచ్చేమో కానీ దేవుని ప్రేమకి లోతు కనుక్కోలేవు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, ఆయన యందు వేరి పాన స్థిరపడి దాని పొడవు లోతు ఎత్తు ఎంతో గ్రహించుటకు మనకి శక్తి సరిపోదట. చూద్దామన్నమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం అనుకుంటా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాం. అంటే జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు అని వాక్యం. మరి దేని బట్టి అతిశయించాలంట? అతిశయించువాడు క్రీస్తుని బట్టి మాత్రమే అతిశయించాలి. ఎందుకు అంతగా అతిశయించాలంటే ఆయన జ్ఞానానికి కానీ ఆయన ప్రేమకు కానీ పరిమితి లేదట. ఆయన జ్ఞానానికి కానీ ఆయన ప్రేమకు కానీ పరిమితి లేదట. 119వ కీర్తన 96వ చరణంలో ఒక మాట ఉంది. 119వ కీర్తన 96వ చరణంలో ఒక మాట ఉంది. ఏంటి? సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను. నీ ధర్మోపదేశము అపరిమితమైనది. దేనికన్నా పరిమితి ఉండాలంట. ఏమన్నాడు ఇక్కడ? సకల సంపూర్ణతకు. ఒకవేళ సముద్రానికి ఎత్తు లోతు ఉండొచ్చేమో, దరి ఉండొచ్చేమో, దేవుని ప్రేమకి ఏముండదటండి? దేవుని ఉపదేశానికి కూడా ఏముండదు.
మనల్ని భద్రపరుస్తున్నాడు. అది ఎంత ప్రేమ అంటే క్రీస్తు తన ప్రాణం ఇచ్చేంత ప్రేమ. ఎంత ప్రేమ అంటే క్రీస్తు తన ప్రాణం ఇచ్చేంత ప్రేమ. ఇటువంటి ప్రేమను మనం ఎక్కడైనా చూడగలమా? ఇటువంటి ప్రేమను మనం ఎక్కడైనా చూడగలమా? ఇక్కడ కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో ఏం మాట్లాడుతుందంటే ప్రభు రక్తము, ప్రభు యొక్క అంటే అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము. ఇప్పుడు మనం ఏదైనా భోజనం పెడుతున్నాం అనుకోండి, కొంతమంది నాన్ వెజ్ తింటారు, కొంతమంది తినరు. కొంతమంది రైస్ తింటారు, షుగర్ వస్తున్నందుకు కొంతమంది రైస్ తినట్లేదు. అంటే డిఫరెంట్ ఫుడ్. అంతేకాకుండా గ్రీస్ దేశస్తులు ఒకలాగా తింటారు, ఇండియన్ ఒకలాగా తింటారు, అమెరికన్స్ వాళ్ళు ఒకలాగా తింటారు. కానీ ఇక్కడ ఏంటంటే అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము. ఇప్పుడు పునరుత్థాన దినమందు ప్రతి మందిరాల్లో ఆరాధన జరుగుతుంది. ప్రభు వాళ్ళు సమీపిస్తున్నారు. అందరూ ఒకే తింటారు ఆయన శరీరాన్ని, అందరూ ఒకే పానీయం తాగుతారు, ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసం. అసలు ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఐక్యమత్యమే మహాబలం అంటారు. 10 మంది కలిస్తే అందరూ ఒకేలా ఉండదు. అయినకుండా ఈ తాడిట్లా తాడిట్లా కెడతారు. మళ్ళా కాసేపు ఆగండి, నేను చెప్తున్నట్టు వినండి, అందరూ ఇలా నడవండి అంటారు. నిజమే కదండి. ఆనాడు మోషే ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తున్నప్పుడు కొంతమంది అనుకున్నారు, మాకు ఐగుప్తులో ఆహారం లేదనుకున్నా నీవు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు అన్నారు. ఈ కాయగూరలు మేము తినాలా అన్నారు. ఊరిలో వచ్చి ఈ ఆహారం మేము తినాలా అన్నారు. అదే దేవుడు ఏమంటున్నాడంటే, అదే మీరు మనుషులు తినే ఆహారం తిని అలవాటు పడిపోయారేమో, శ్రేష్టమైన దేవదూతల ఆహారం అన్నాన్ని మేము కురిపిద్దాం అనుకున్నాం. అది తిన్నా ఏం చేశారు? సాగడం మానలేదు, కాచేశారు. దేవుడు ఏమన్నాడంటే, మీరు తినండి, మీరు మాత్రమే తినండి. చూడండి, కొన్ని మనం ఏమన్నా అప్లై చేస్తున్నప్పుడు కండిషన్స్ అప్లై అని ఒక మాట ఉండదు. అంటే వాటికి కండిషన్స్ ఉంటాయి. దేవదూతల ఆహారం తింటున్నప్పుడు దేవుడు కండిషన్స్ అప్లై చేస్తాడు. ఎందుకు కండిషన్స్ అప్లై చేస్తారో తెలుసాడు? దేవుడు మనుషుల యొక్క విధి విధానాలను తెలుసు, ముందే గ్రహించాడు. ఆయన చెప్పినా కూడా వీళ్ళు ఏం చేశారు? తిని వాళ్ళకు ఉన్న పాత్రలో వాటిని దాచుకున్నారు. దేవుడు అన్నాడు, ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, పొట్లలో కూర్చుకోను, వాటిని పోషిస్తున్నాను, మీరు వాటికంటే శ్రేష్ఠులు కాదా? మిమ్మల్ని నేను పోషించనా? ఇందాక అమ్మ ఒక సాక్ష్యం చెప్పారు, నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆమె బాగుండక హాస్పిటల్లో క్యాన్సర్ ట్రీట్మెంట్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయడానికి పెడితే ఆమె డాక్టర్స్తో ఉన్నాడు, నేను ప్రేయర్ పెట్టుకుని ఆపరేషన్కి వస్తాను. ఆ డాక్టర్స్ అన్నమ్మ లేదమ్మా టైం అయిపోయిందంటే, చూడండి సాతాను కూడా ఒక కార్యం చేయాలని చూస్తారు. ఆమె ఏ రోజైతే ప్రార్థన పెట్టుకుందో ఆ రోజే వాళ్ళు ఆపరేషన్కి ఫిక్స్ చేశారు. నిజంగా మనమైతే ఏం చేస్తాం? తర్వాత అయినా ప్రార్థన పెట్టుకోవచ్చు, ముందు ప్రాణం ఉంటే. కానీ ఆమె ఏం చేసిందట? ప్రార్థన జరగనివ్వండి, ఆపరేషన్ జరగనివ్వండి. ఆమె నమ్మకము నాకు అనిపించింది. ఆమె చెప్తున్నప్పుడు, కుమారి నీ విశ్వాసం నేను స్వస్థపరిచానో నాకు అనిపించింది. ఎందుకో తెలుసండి, ఆమె ఒకటే అందట, బ్రతికితే వాళ్ళతో పాటు వెళ్ళి స్తుతిస్తాను, ఒకవేళ మరణించాను అనుకోండి నా ఫ్లోర్ సర్వీస్ వాళ్ళు చేస్తారు. అంటే విశ్వాసం ఎంత గొప్పదో దేవుడు విశ్వాసాన్ని చూస్తున్నాడు. ఇంతకుముందు కూడా లాజరు విషయంలో వాటిని చెప్పినప్పుడు అక్కడ విశ్వాసాన్ని చూశాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, అందరూ ఒకే ఆహారం తినారట, అందరూ ఒకే పానం. ఆ ఒకే ఆహారం ఏంటి? ఆ ఒకే పానం ఏంటి? ఒకే ఆహారం ఏంటి? ఒకే పానం ఏంటి? చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక, ఇది ఒక ప్యాకేజ్ అండి. హెబ్రీయుల కన్నా ముందు ఆదికాండంకి వెళ్దాం. చాలా మంది ఆదికాండంలో ప్రభు ప్రకటించారు అని
ఆదికాండము 14వ అధ్యాయము. ప్రభు వల్ల సమీపించాలంటే మీరు చేయాల్సినటువంటి ప్రాథమిక అంశం కూడా ఇక్కడ ఒకటి ఉంది. ఆదికాండము 14వ అధ్యాయము 18, 19, 20 వచనాలు మరియు 21. మరియు షాలేము రాజైన మెల్కీషెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదింపబడును గాక. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక నీవు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో అతనికి 10వ వంతు ఇచ్చెను. ఎవరికి? అబ్రహాం ఎవరికి ఇచ్చాను? మెల్కీషెదెకు ఇచ్చాను. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే అసలు మెల్కీషెదెకు ఎవరు? మళ్ళీ ఎప్పుడైనా వచ్చాడా? మెల్కీషెదెకు ఎవరు? మెల్కీషెదెకు ఎవరనేది మనం చూడాలంటే ఆయనకు కొన్ని లక్షణాలు ఉన్నాయి. మెల్కీషెదెకుకి ఒక క్రమం ఉందట. అంటే అతడు యాజకుడట. అలాగని యాజకత్వంలోనే ఉండిపోలేదట. ఆయన సేవకుడట, ఆయన దూతట, ఆయన నీతి సూర్యుడట. ఆయనకి తండ్రి లేదంట, క్రమం లేదంట, వంశావళి లేదంట. ఈయన ఎవరంట? ఈయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. హల్లెలూయా. ఒకసారి ఎబ్రేయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము మొదటి నుంచి చదివితే మెల్కీషెదెకు ఎవరనేది మనకు అర్థమైపోతుంది. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెను. ఎవరికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెను. ఆ షాలేము రాజును మహోన్నతుడైన దేవుని యాజకుడునైన మెల్కీషెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనీయు, తరువాత సమాధానపు రాజనీయు అర్థమిచ్చినటువంటి షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడైయుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. హల్లెలూయా. అంటే అబ్రహాము ఆ షాలేము రాజుకి ఏమి ఇచ్చేవాడటండి? 10వ వంతు, 10వ భాగము. అంటే ఇప్పుడు మీరు ప్రభు వలన సమీపించాలంటే మీరేం చెల్లించుండాలి? మొదటిగా 10వ వంతు చెల్లిస్తేనే మీరు ప్రభు వలని సమీపించడానికి అర్హత. అంటే ప్రభు వలని సమీపించాలంటే 10వ వంతు ఎందుకు చెల్లించాలి అని చూస్తే కైసరికి ఇచ్చే, దేవునికి ఇచ్చే. అంటే 10 రూపాయలు 1 రూపాయి ఎవరిదండి? దేవుడిది. దానిలో తీసుకెళ్ళి కామం కింద దాన్ని మార్చు. దశమ భాగమే. దశమ భాగాన్ని కానుకగా మార్చవద్దు. అంటే నువ్వు అంటే దశమ భాగం ఎక్కడ ఇవ్వాలి? దేవుని మందిరంలో. ఏ మందిరంలో ఇవ్వాలి అంటే ప్రభు వల్ల నువ్వు ఎక్కడ తీసుకుంటున్నావో అక్కడ దశమ భాగం. అందుకే చూడండి, చాలా మందిరాల్లో ప్రభు వల్ల తీసుకున్న తర్వాత వచ్చి మనకి వేస్తారు. గ్రహించారా? మరి మా సైడ్ మేము అంటే కానుక వేరు, దశమ భాగం వేరు. ఇక్కడ అంటే ఈ షాలేము రాజుకి 10వ భాగం ఇచ్చాడు. ఈ షాలేము రాజు ఏం చేశాడట? రొట్టెలు ద్రాక్షారసము తీసుకొచ్చి ఇచ్చాడు. ఎవరికి? అబ్రహాం. ఈయన యొక్క లక్షణాలు ఏమున్నాయి?
నీతికి రాజు అంట, సమాధానములకు రాజు. మలాకీ గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట ఉంది. నీతి సూర్యుడు మీకు ఉదయించును, అతని రెక్కలు మీకు ఆరోగ్యమును కలుగు చేయను. అప్పుడు మీరు కొవ్వుని దూడ బంతులు వేసినట్టు కనుకేస్తారు. నీతి సూర్యుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. అలాగే యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం అనుకుంటా, అక్కడ కూడా ఒక మాట రాయబడింది. ఏమని రాయబడిందంటే, 50 ఏళ్ళుగా మనకి శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, ఇచ్చుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు. మలాకీలో నీతికి రాజని విన్నాం. ఇక్కడ ఏమని వింటున్నాం? సమాధానమునకు అధిపతి. అదే కదా దేవి పత్రిక ఉంది. సమాధానమునకు అధిపతి, నీతికి రాజు. ఎవరైనా షాలేము రాజు. ఆయన చేతిలో రాజ్యభారం ఉన్నదట. ఆయన రాజులకు రాజట, ప్రభువులకు ప్రభువట. అంతేకాకుండా మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఇంతవరకు బాగానే ఉందండి. అంటే ప్రభు వల్ల సమీపించడానికి మనం ఏం చేయాలట? మెల్కీషెదెకు క్రమం చెప్పున మనము నడుచుకోవాలి. మెల్కీషెదెకు క్రమం ఏంటో మనం చూసాం. మెల్కీషెదెకు క్రమం ఏంటి? దశమ భాగం. ఓకే, మనము దశమ భాగం ఇస్తున్నాము. ఇంకా ఏం చేయాలట ఇక్కడ అని చూస్తే కనుక ప్రభు వాళ్ళని ఏ విధంగా సమీపించాలి అనేది చూస్తే మనకి యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచనం నుంచి చూడండి. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. పితరులు అరణ్యములో మన్నాను చనిపోయింది. పితరులు ఏం చేశారంటే మన్నాన్ని తిని కూడా చనిపోయారు. మన ఇందాక కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో చూసింది కూడా అదే. మోషే వారిని నడిపిస్తున్నప్పుడు వారి నీటిలో మేఘంలో బాప్తిసం పొందారట. ఇంకొకటి సముద్రంలో కూడా బాప్తిసం పొందారు. అది జరుగుతుంది. మేఘంలో బాప్తిసం జరగకపోవచ్చేమో కానీ సముద్రంలో బాప్తిసం జరుగుతుంది. అవును కదా? అలా ఉండి కూడా వారు తొలగిపోయారని దేవుడికి తెలియపరుస్తున్నాడు. అలా ఉండి కూడా వారు తొలగిపోయారు. పితరులు మన్నా తిని కూడా చనిపోయారు. అంటే ఈ మన్నా ఎవరి ఆహారం? దేవదూతల ఆహారం. దేవదూతలు చనిపోతున్నారండి? చనిపోవట్లేదు. చనిపోకుండా ఉండే ఆహారం ఇస్తే అది కూడా తిని చనిపోయారంట. ఎందుకు? విశ్వాసం లేకుండా తినారట. అందుకే ఏమన్నాడు? విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు. అంటే వీళ్ళు విశ్వసించకుండా తినాలి. విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు. కానీ వీళ్ళు విశ్వాసం లేకుండా తిన్నారు, వీళ్ళు చనిపోయారు. మన దేవుడు ఒక ఆలోచన, వీరెన్నడూ చనిపోకుండా ఉండే ఆహారం ఏది? వీరికి నేను ఏ ఆహారం ఇవ్వాలి అనుకుని ఎన్నడూ మరణం పొందలేని ఆహారమే ప్రభు యొక్క శరీరము. హల్లెలూయా. ఎందుకంటే ఆయన అన్నాడు, నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునైనది. 52వ వచనంలో యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకరితో ఒకరు వాదించింది. కావున యేసు ఇట్లనెను, మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు
ఆయన శరీరం. ఏది నిజమైన పానం అంటే ఆయన యొక్క రక్తం. కానీ పితరులు మన్నాను తిని చనిపోయారు, కానీ మీరు నా ఆహారం నిత్యరాజ్యంలోని మిమ్మల్ని తీసుకెళ్ళడానికి నా రాక వచ్చినప్పుడు ప్రభుదేవాలు నేను లేపుతాను. ప్రభుదేవాలు లేపుతాను. అసలు మనం ప్రభు వల్ల ఎందుకు తీసుకోవాలి? అసలు ప్రభు వల్ల అనేటువంటి మాట ఎందుకు వచ్చింది? ప్రభు వల్ల అనేటువంటి మాట ఎందుకు వచ్చిందని చూస్తే కనుక చూద్దామండి. అదే మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. మొదటి 16వ వచనం చూద్దాము. మొదటి 16వ వచనం చూద్దాము, తర్వాత 21వ వచనం చూద్దాం. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది మీరు త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. మొదటిగా రొట్టె గురించి మనం చూస్తే కనుక రొట్టె ఒకటే, కానీ ఆ రొట్టె తయారు చేయడానికి అనేకమైన గోధుమలో శ్రేష్టమైన గోధుమలు తీసుకొచ్చి వాటిని పిండిగా చేసి ముద్దగా చేసి ఒక రొట్టెలో ఎన్ని గోధుమలు ఉంటాయో చెప్పగలమండి? ఒక రొట్టెలో ఎన్ని గోధుమలు ఉంటాయంటే రొట్టె సైజుని బట్టి, అంతే కదా. రొట్టె సైజు పెరిగే కొలది గోధుమల సంఖ్య పెరుగుతుంది. ఒక మందిరంలో ఎంతమంది ఉంటారు, ఎంతమంది రొట్టెలు తీసుకుంటారంటే ఎంతమంది ఉంటే అంతమంది. ఒక శరీరంలో ఎన్ని భాగాలు ఉంటాయి? శరీరం అంటే ప్రభు మందిరం, దేవుని శరీరం. ప్రభు మందిరం ఏంటి? దేవుని శరీరం. ఈ శరీరంలో ఎంతమంది ఉంటాం? మందిరంలో ఎంతమంది ఉంటామో అంతమంది. అందుకే అనేకమైనటువంటి గోధుమలు కలిసి ఒక రొట్టెగా తయారవుతుంది. అనేకమైన మనం అందరము కలిసి క్రీస్తు శరీరముగా తయారు చేయబడుతున్నాం. కాబట్టి ఈ శరీరమును ఎలాగ తీసుకోవాలి? అది ఒక ప్రభు రొట్టెని, ఎందుకంటే ఒక బల్ల మీద రొట్టె ఉంది, మనకు తెలిసిన స్టోరీ. లాజరు ఇంకెవరండి? ధనవంతుడు ఎప్పుడు ఆ బల్ల కిందనే కూర్చుని కింద పడేవన్నీ తీసుకుని తింటా. కరెక్టే కదా. లాజరు కింద కూర్చుని ఏమి పడితే తింటా ఉండేవాడు. కానీ బల్ల మీద ఏమున్నాయి? రొట్టెలు ఉన్నాయి. ఆ రొట్టె తరిగిపోయే రొట్టె. ఆ రొట్టె కోసం అలాగా వేచి చూస్తూ ఉండేవాడు. దయ తలిస్తే, ధనవంతుడు దయ తలిస్తే చూడండి, మనలాంటి వాళ్ళు ఉంటే నేనైతే వాళ్ళు చెప్తున్నా, ప్లేట్ నాకు భోజనం పెట్టినప్పుడు ఎలా ఉంటుందో ప్లేట్ ఆడిసేటప్పుడు కూడా అలా ఉంటాడు కదా. అప్పటి కాలంలో ధనవంతులు తింటూ కొంచెం కింద పడిపోవడం జరిగాయంటే కొంతమంది అంటారు. ఒక ఆమె, ఒక సేవకురాలు ఒక మాట వ్యక్తిని, ఆ మాట వ్యక్తికి చేరింది. ఏమన్నారంటే, ఎంగిలి చేతితో కూడా కాకిని నిలబోవు నువ్వు అంది. ఆ వ్యక్తి దగ్గరికి ఆ మాట వెళ్ళాక వాళ్ళకి చాలా కోపం వచ్చింది. అంటే ఏంటి? పిసినారని అర్థం మాట. ఎంగిలి చేతితో ఇదిపితే ఆ ఎంగిలి ఎక్కడైతే పడితే ఆ కాకి తింటాలేమో అనే ఉద్దేశంతో అని, అంటే అంత పిసినార ధనవంతుడు నీవని సులువుగా తిట్టిందమంటాడు. కానీ సేవకులకి అది తాగదు. సేవకులకి అది తాగదు. ఎందుకంటే ఎంగిలి అన్నం తినేలా చేశాడంటే దేవుడు సేవకుల్ని ఎంగిలి అన్నం తినేలా చేశాడా దేవుడు? మనల్ని ధనవంతులుగా చేయడం ఆయన దరిద్రుడయ్యాడని కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రికలో ఉంది. మరి ఆయన దరిద్రుడై మనకు ధనాన్ని ఇస్తుంటే మనం దరిద్రతను ఆపాదించుకొని అందరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉందండి. 21వ వచనంలో కూడా చూద్దాం.
అధ్యాయము 21వ వచనం. పాత్రలోనిది ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా కూడా త్రాగనేరరు. ప్రభువు బల్ల మీద ఉన్నదానిలోను దయ్యముల బల్ల మీద ఉన్నదానిలోను కూడా పాలు పొందనేరరు. ఇక్కడ బల్ల ప్రభు బల్ల ఉందంట, దయ్యముల బల్ల ఉందట. అంటే రొట్టెలు ఎక్కడ ఉంటాయట? ధనవంతుడి దగ్గర ఉన్నాయి, మన ధనవంతుడి దగ్గర కూడా ఉన్నాయి. తరిగిపోయే ధనం ఉన్న ధనవంతుడి దగ్గర ఉన్నాయి, గుప్త నిధులు ఉన్న మన దేవుని దగ్గర కూడా బల్ల ఉందంట. ఆ బల్ల ఎవరు? ఇందాక చదివాము. ఆ బండ ఎవరు? ఆ బల్ల ఎవరు? క్రీస్తే. మొదటి కొరింథీ పత్రిక ఇక్కడే కదా మనం చూసాము. ఎక్కడ? 10వ అధ్యాయం 3వ వచనంలో ఏమైనగా ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. మన బండ, మన అండ, మన కొండ, మన యేసయ్య ఉండగా ఎందుకంట ఈ జనులతో మనకి తంట? నిజమే కదండి. మన యేసయ్య మనకు ఉన్నాడు, మనకి సమీపంగా ఉన్నాడు, మన పక్షంగా ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన ప్రేమ ఎక్కువ లోతు ఎంతో మనం గ్రహించలేనంత. మన కొరకు సశరీరుడుగా ఆయన మన కొరకు నలగొట్టబడ్డాడు. మీరు గ్రహించారా? ఆయన శిలువలో కొడుతున్నా కూడా నోరు తెరవలేని ప్రేమ. నోరు తెరవలేదా ఈ ప్రేమ, బదులు పలకలేదా ఈ ప్రేమ. నోరు తెరవలేదా ఈ ప్రేమ, బదులు పలకలేదా ఈ ప్రేమ. ఎవరి కోసమో ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర. కరుణామయి దయగల పాత్ర. చెల్లుమని కొట్టింది ఒకడు, తన మోము పైన మోసింది మరి ఒకరు. చెల్లుమని కొట్టింది ఒకడు, తన మోము పైన మోసింది మరి ఒకరు. గేలి చేసినారు, పరిహాసమాడినా, గేలి చేసినారు, పరిహాసమాడినారు. నోరు తెరువలేదా ఈ ప్రేమ, బదులు పలకలేదా ఈ ప్రేమ. మనల్ని ప్రేమించిన ప్రేమ నోరు తెరవని ప్రేమ. ఎందుకు నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నారు, నేనేమి చేశాను అని మాట పలకని ప్రేమ. మనము కూడా కొన్ని సందర్భాల్లో నేను ఓర్చుకుంటున్నానంట. మాట వేసి మనం మేము ఓర్చుకుంటామండి. మాట అనుకుంటా మన తండ్రి ఓర్చుకున్నాడు. ఎందుకో తెలుసండి, ఈ మొదటి కొరింథీ పత్రికలోనే ఈ 10వ అధ్యాయంలోనే ఒక మాట ఉంటుంది. 13వ వచనంలో ఒక మాట. దేవుడు నమ్మదగినవాడు. 10వ అధ్యాయము 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే మరి ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్పులను కలగచేయును. అంటే నోరెప్పుడు తెలుస్తాం? కష్టాలు ఎక్కువైపోయి, బాధలు ఎక్కువైపోయి నోరు తెలుస్తాం. తెరవడమే దేనికోసం తెలుస్తామో తెలుసా అండి? దేవుని దూషించడానికి. ఎందుకు ప్రభా నన్ను ఎంత బాధలో పెట్టావు? ఎందుకు నాయన నన్ను నీ స్థితికి అప్పగించావు? నోరు తెలుస్తుంది దేనికోసం అండి?
దేవుడిని ప్రశ్నించు కనుక యేసయ్య మన కొరకు ఇష్టంతో భరించాడు. కష్టంతో భరించలేదు, ఆయన ఇష్టంతో భరించాడు. నోరు తెరవలేదట. వెనకాల నుంచి ఒకరు కొడుతూ నిన్ను కొట్టింది ఎవరో చెప్పన్నా కూడా ఆయన మాట్లాడలేదు. ముందుకొచ్చి, అంటే వెనక నుంచి కొడితే పట్టించుకోవట్లేదు, ముందుకొచ్చి కొడదాం అని ముందుకొచ్చి కొట్టి ముఖం మీద ఉండి వేశాడు యేసయ్య. ఆయన తుడుచుకున్నాడటండి. మరి క్రీస్తు స్వారూప్యము మీలోకి వస్తే, క్రీస్తు స్వారూప్యము మనలోనికి వస్తే అటువంటి లక్షణాలు మనలోనికి రావాలి. ఇవే వంశ పారంపర్యంగా వచ్చేవి క్రీస్తు నుండి. తెలుసండి, మనమందరము ఏక శరీరమై ఉంటున్నాం. ఆయన రక్తాన్ని తీసుకున్నప్పుడు, ఆయన శరీరాన్ని తీసుకున్నప్పుడు, ఆయన రక్త మాంసంలో పాలు పొందుతున్నామంటే ఇప్పుడు రక్తములకు సాదృశ్యమైనటువంటి ద్రాక్షారసమును, శరీరములకు సాదృశ్యమైనటువంటి రొట్టెని తీసుకుంటున్నాం కదా. ఇప్పుడు కాసేపు అయిన తర్వాత మన దేహంలో ఏముంటుంది? ఆయన రక్తము, ఆయన శరీరము ఉంటుంది. మరి ఆయన లక్షణాలు మనలో ఎందుకు ఉండట్లేదు? మరి నీవు నిజముగా విశ్వసించి తీసుకుంటున్నావా, అవిశ్వాసంతో తీసుకుంటున్నావా? మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 26వ వచనం. 2:26. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి ఎలా ఉండును? నిలకడగా ఉండును. ఈ శరీరానికి ఒక నిరీక్షణ వచ్చిందంట. ఏంటది? ప్రభు వచ్చినప్పుడు ఈ శరీరాన్ని యేసయ్య లేపుతాడనేటువంటి ఒక నిరీక్షణ వచ్చింది. కాబట్టి ఇప్పుడు నేను సంతోషంగా నిబ్బరంగా ఉన్నాను. అదే అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 42వ వచనంలో మరి ఒక మాట. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. ఎవరు వీరు? క్రీస్తులోనికి బాప్తిసం పొందినవారు. ఎవరు వీరు? క్రీస్తులోనికి బాప్తిసం పొందినవారు. నేను బాప్తిస్మం తీసుకున్నాను అంటే సరిపోదట. బాప్తిస్మం తీసుకున్నది ప్రాథమిక మనుషులని. తర్వాత మనం ఏం చేయాలట? అపోస్తుల బోధలో ఉండాలట. సహవాసం ఉండాలట. రొట్టె విరుచుటలో ఉండాలట. ప్రార్థన చేయడంలో కూడా. అంటే ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి? మందిరంలో. రొట్టె విరుచడం ఎక్కడ జరుగుతుంది? మందిరంలో. సహవాసం ఎక్కడ జరుగుతుంది? మందిరంలో. ప్రార్థన ఇంట్లో జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది. అందుకే ఎడతెగక అక్కడ ఇక్కడ ప్రార్థన మనము చేసి ఈ సహవాసంలో ఉంటే ప్రభు రొట్టెను మనం తీసుకోవడానికి అర్హులము. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే ఇంకొక వాక్యాన్ని మనం చూస్తే కనుక 1 కొరింథీ పత్రిక, మనము కొరింథీ పత్రిక కానీ యోహాను సువార్త కానీ ఇవన్నీ మనం చూస్తున్నామంటే మన శరీరము ఆయన శరీరం వలె రూపాంతరము చెందుటకు, మన శరీరము క్రీస్తు శరీరం వలె మార్చబడుట కొరకు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం చూడండి. మత్తయి 20:26. వారి భోజనం చేయించుండగా ఒక రొట్టె పట్టుకుని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, ఇది తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. శరీరము విరిచి ఇవ్వబడింది. చూడండి, రొట్టెను అందరూ ఒకేలా ఇస్తారండి. దానికి ఒక పద్ధతి లేకుండా విరగొడతాం, అంతే కదా. అంటే యేసు ప్రభువారు మా కొరకు విరగబడ్డారు.
దున్నబడ్డాడు, హేళన చేయబడ్డాడు. బుద్ధులు బుద్ధాలు తెలుసండి. ముళ్ళతో గిరీటమణి శిరముపై జల్లాటములు మొత్తిరా. ఎటువంటిది ప్రేమ, ఎటువంటిది శాంత, మెటుల వర్ణింతు స్వామి. ఏ పాపమెరుగని యోగావనామూర్తి పాప విమోచకుందా. నా పాలి దైవమా, నా పాపముల కొరకు ఈ పాటలు నందినావా. మన పాపముల కొరకు యేసయ్య చాలా పాటలు పాడాడు, చాలా హేళన చేశారు. ఒక దొంగ కంటే హీనంగా ట్రీట్ చేశారండి. ఎందుకో తెలుసా? ప్రతి సంవత్సరము ఒకరిని విడిచిపెట్టాలి, ఈ యేసును విడిచిపెడితే బాగుండేదంటే యూదులు ఏమన్నారు తెలుసా? వద్దు వద్దు, మాకు ఎవరు కావాలి? బరబ్బాని విడిచిపెట్టండి. బరబ్బా ఏమండి? బందీ కొడుకు దొంగ. అంటే దొంగ కంటే హీనమైన స్థితి. ఇప్పుడు మనం ఎవరైనా దొంగ అన్నారనుకోండి, నేను దొంగ, అసలు ఎలా దొంగ, నేను దొంగతనం చేయడం నువ్వు చూసావా అని పట్టుకుంటాం ఆ మాటలు. యేసయ్య మారు మాట పలకలేదండి, నోరు తెరవలేదండి యేసయ్య. అదే 26వ అధ్యాయము 12వ వచనంలో మాట. 26, 27. మరియు ఆయన దీన్ని పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. లోకాసు వార్త 22:19 వచనం. 22వ అధ్యాయము 19వ వచనం. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు దీనిని చేయుడని చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మార్కు సువార్త 14వ అధ్యాయము 22వ వచనం. 14:22. వారు భోజనం చేయుచుండగా ఆయన ఒక రొట్టెను పట్టుకుని ఆశీర్వదించి విరిచి వారికి ఇచ్చి, మీరు తీసుకొనిడి, ఇది నా శరీరం. చూడండి, ఎక్కడైనా కూడా రొట్టెనిచ్చి విరిచి పిరవబడ్డాడు యేసయ్య కొడుకు. అది మీరు గ్రహిస్తున్నారా? మీ చేతిలోని రొట్టె వస్తున్నప్పుడు ఆయన మొత్తబడ్డాడు, దున్నబడ్డాడు. ఆ గోధుమలు ఏ విధంగా పొట్టు తీయబడి, పట్టబడి, దున్నబడి, మొత్తగా చేయబడి, రొట్టెగా తయారయ్యి అది విరవబడి మీ చేతిలో పడుతున్నప్పుడు. ఒక విషయం అండి, ఇండోనేషియాలో ఒక సేవకుడు చెప్పిన మాట. ఆ ఇండోనేషియాకి వెళ్ళాడట. ఇండోనేషియాలో ఇలాగే ఆదివారం, మొదటి ఆదివారం మందిరం జరుగుతుంది. అందరూ వచ్చారు, అందరూ వాక్యం విన్నారు. ప్రభు వాళ్ళ సమయంలో చాలా మందిరాలు చూడండి, ప్రభు వాళ్ళు తీసుకున్న వాళ్ళు కొంచెం వెనక్కి కూర్చుంటారు, తీసుకునే వాళ్ళు ముందుకు వస్తారు. కొంతమంది అక్కడికి అయిపోయి కొంతమంది వెళ్ళిపోతారు, ప్రభు వాళ్ళు తీసుకునే వాళ్ళు ఉంటారు. అలాగే ఒక ముస్లిం సహోదరి వెళ్ళిపోతున్నప్పుడు ఏడ్చుకుంటే వెళ్ళారు. ఇప్పుడు దేవా, నేను కూడా ప్రభు వల్ల తీసుకోవాలి కదా నాయన, నాకు బాప్తిస్మం లేదు కదా ప్రభా, మా ఇంట్లో ఒప్పుకోరు కదా నాయన అని ఏడ్చుకుంటూ వెళ్ళిపోయారు. అలా ఏడ్చుకుంటూ వెళ్ళిపోతున్న ప్రతిసారి దైవ సేవకుడు చూసి, అమ్మ నీ కొరకు మేము ప్రార్థన చేస్తాము, నువ్వే భయపడుతున్నా,
నువ్వు కూడా ప్రభు వల్ల తీసుకునేటువంటి తరుణం నీకు వస్తుందని అనేవాడు. ఎప్పుడు ఇదే జరుగుతూ ఉండేదట. ఒకరోజు ఏమైందంటే ఏదైతే అది అవుతుంది, ఏదైతే అది అవుతుంది అనుకుని బాప్తిస్మం తీసేసుకున్నారు. బాప్తిస్మం తీసేసుకుని ప్రభు యొక్క రొట్టెను, ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యమైన రొట్టెను, రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్షారసం తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత మరలా ప్రభు రొట్టె ఎప్పుడు ఇస్తారు? కొన్ని మందిరాల్లో వారు ఇస్తారు, కొంత మందిరాల్లో అసలు మనం పరిశుద్ధంగా ఉంటే రోజు తీసుకుంటే ఇంకా మంచిది, ఉండగలగాలి. ఇప్పుడే మనం 3 దినాలు సిద్ధపాటు కలిగి తీసుకుంటున్నాం కదా. అయితే ఒకరోజు మందిరానికి వెళ్ళాలి ప్రభు వల్ల. నా భర్తకి అనుమానం వచ్చి ఎక్కడికి వెళ్తున్నాం అంటే ప్రభు శరీరాన్ని తీసుకుని ప్రభు రక్తం వెళ్తున్నాను. ఏది రక్తాన్ని శరీరాన్ని నువ్వు తీసుకుంటావా? ఇది నేను నమ్మాలా? నిజంగా అన్ను వింటే ఏమనుకుంటారు? నమ్మరు. నేను వెళ్ళి అక్కడ రొట్టెలు తీసుకుంటూ బయట ఏం చెప్తున్నారు? శరీరం రక్తం అని చెప్తున్నారా అని అంటారు. అలాగే ఆ వ్యక్తి అన్నాడట, సరే నువ్వు వెళ్ళు. భయపడ్డదట. భయపడితే ఆయన అన్నట్టు వెళ్ళు, శరీరాన్ని తీసుకో, రక్తాన్ని తీసుకుని నా దగ్గరకు వచ్చి చూపించి తినాడు. నాకు చూపించి ఆ శరీరాన్ని, ఆ రక్తాన్ని నాకు చూపించి నువ్వు తినన్నాడట. ఏదైతే అవుతుందని వెళ్ళింది. అక్కడ ప్రభు రొట్టె ఇచ్చారు, ద్రాక్షారసం ఇచ్చారు. అక్కడ తినాలి కదా. ఆమె సేవకుడికి చెప్పిందంట, అయ్యా నా భర్త నా కండిషన్ పెట్టాడు, చూపించి తినమన్నాడు, నేను ఇంటికి తీసుకెళ్తున్నాను, ఏమంటండి అని ప్రార్థన చేస్తే ఇంటికి వచ్చినాను. రాగానే కూర్చున్నాను. ఏది నీ ప్రభు శరీరం ఏంటి, నీ ప్రభు రక్తం ఏంటని అడిగాడట. చెయ్య ఇలా చూపించిందంట. ఆయన చూస్తున్నప్పుడు ఒక రక్తపు మడుగులో ఒక చిన్న మాంసం మొటిలా తొలచులుగా ఎగురుతున్నట్టుగా కనిపించిందంట. హల్లెలూయా. ఒక్కసారిగా పెద్దగా, అంటే మనకు చూడండి ఏదైనా చిన్నది తెగి రక్తం వస్తే నేనే ఎవరో విషయం ఏంటంటే రక్తం చూడగానే నేను ముందు పడిపోతాను, తర్వాత ఏమవుతుందో నాకు తెలియదు. మా అక్కగా ఒకరోజు హాస్పిటల్లో గ్లూకోజ్ ఎక్కిస్తుంటే దాంతో పాటు ఎప్పుడు వచ్చినట్టుంది. చూశాను, నర్సును పిలుద్దాం అనుకున్నాను. మా అక్క బెడ్ మీద బెడ్ కింద ఉన్నా, అంతే వేసిన. అంటే బ్లడ్ చూడగానే మరి పడిపోయా. ఒకేసారి ఆమె చేతిలో ఆ బ్లడ్లో ఒక రక్తపు ముద్ద ఇలా కదులుతున్నట్టుగా కనిపించగానే పెద్దగా వచ్చేసి ఏడ్చి మోకరించి, యేసయ్యా నీవు నిజమైన శరీరము, యేసయ్యా నీది నిజమైన రక్తం అని ఏడ్చి ప్రార్థన చేసి మొదలుపెట్టుకుంటుంటే ఈమె మరలా చూసుకునేసరికి ఈమెకి శరీరం రొట్టిగా కనిపించింది, రక్తము ఎలా కనిపించింది, ద్రాక్షారసం ఈమె తీసుకుంది. అక్కడి నుంచి ఆ వ్యక్తి మార్చబడ్డాడు, దేవుని మహిమార్థమై వాడబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అసలు ఎంత ధన్యత తెలుసండి ఆయన శరీరాన్ని. అంటే ఇక్కడ శరీరం విషయంలో, రొట్టె విషయంలో 2 విషయాలని ఇక్కడ చెప్పేది. ఆయన అంటే ప్రభు యొక్క శరీరము, ఆయన శరీరం అని గ్రహింపక తినకున్న వారికి, గ్రహించకుండా తిన్నవారికి శాపములు కలుగుతాయట, గ్రహించి తిన్నవారికి ఆశీర్వాద వచనాలు జరుగుతాయట. అంటే ఇప్పుడు మనం ఏంటి గ్రహించాలి. ఇంకొంతమంది ఏం చెప్తారో తెలుసండి, రొట్టె ముట్టుకోవద్దు, ముట్టుకోదా ముట్టుకోమని, కానీ ఎలా పడితే అలా ముట్టుకోమని లేదు, ఎలా పడితే అలా ముట్టుకోమని లేదు. ప్రభు శరీరమును వివేచింపక తిరిగి త్రాగువాడటానికి శిక్షావిధి కలుగుటకే తిరిగి తాగుతున్నాడని కొన్ని పత్రికలో ఉంది కదండి. ప్రభు యొక్క శరీరమును అది శరీరం అని గ్రహించి తినాలి. గ్రహించకుండా తింటే ఏమవుతుంది అనేది మనం చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం ఇక్కడ 1 సమూయేలు 22వ అధ్యాయము
21వ అధ్యాయము 4, 5, 6 వచనాలు. మొదటి సమూయేలు. యాజకుడు సాధారణమైన రొట్టె మా యొద్ద లేదు. పనివారు స్త్రీలకు ఎడముగా ఉన్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెల కలవని దావీదుతో అనెను. అందుకు దావీదు నిజముగా నేను బయలుదేరి వచ్చినప్పటి నుండి ఈ 3 దినములు స్త్రీలు మాకు దూరముగానే ఉన్నారు. పనివారి బట్టలు పవిత్రములే. ఒకవేళ మేము చేయు కార్యములు అపవిత్రమైన ఎడల మేము ఈ రాజాజ్ఞను బట్టి అది పవిత్రముగా ఎంచదగును అని యాజకునితో అంటే పాత నిబంధన గ్రంథంలో దావీదు యుద్ధం చేసి అలా వస్తూ ఉన్నప్పుడు ఆకలేసింది. అక్కడ సముఖపు రొట్టెల దగ్గరికి వెళ్ళి యాజకుడి దగ్గరికి వెళ్ళి మాకు అభిమేలెకు అక్కడికి వెళ్ళి మాకేమన్నా పెట్టమంటే ఆ యాజకుడు ఏమన్నాడంటే నా దగ్గర రొట్టెలు లేవయ్యా, సముఖపు రొట్టెలే ఉన్నాయి అన్నాడు. అంటే అప్పుడు రొట్టెలు అంటే అందరూ ఆహారం భోజనం తినేవారు కాదు, అందరూ రొట్టెలు తినేవారు. కాబట్టి ఆయన ఏమన్నాడంటే నా దగ్గర సముఖపు రొట్టెలు అంటే దేవుని యొక్క ప్రభు బలం మాత్రమే ఉందన్నప్పుడు నేను రాజును కదా అని ఏమన్నాడంటే మేము 3 దినాల నుంచి చాలా ప్రతిష్ఠితంగా ఉన్నాము, మా భార్యలకు మేము ఎడమగా ఉన్నాము, మేము సిద్ధపాటులోనే ఉన్నామన్నాడు. అంటే ఇప్పుడు మనకి ఏం కావాలంటే ప్రభు బల తీసుకోవడానికి సిద్ధపాటు కావాలి. సిద్ధపాటు లేకుండా తీసుకోకూడదు. సిద్ధపాటు లేకుండా మనం తీసుకోకూడదు. ఎందుకంటే ప్రభు బలని సమీపిస్తున్నాం. ఇందాక చెప్పాను కదా, ఆ చేతిలో ఆయనకి ఏం కనిపించింది? ప్రభు యొక్క శరీరము రక్తము కనిపించింది. అంటే మనము తింటుంది ఆయన రక్తానికి సాదృశ్యం, ఆయన శరీరానికి సాదృశ్యం. కాబట్టి మనల్ని మనమే పరిశీలన చేసుకుని తినాలి. చివరిగా చూద్దామండి, కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి నేను మీకు అప్పగించిన దానిని చదువుతున్నప్పుడు అందరూ ఏకీభవించి చదవండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగినప్పుడైనా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పారు. ఒక నిమిషం చిన్న ప్రార్థన చేసుకుందాము. సర్వాధికారమైన తండ్రి, ప్రభు వాళ్ళని సమీపించడానికి మమ్మల్ని యోగ్యపరచండి. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఆన్లైన్ పరిచర్యలో ప్రభా ఎంతమంది అయితే తండ్రి నాయన ఈ వాక్యాన్ని విన్నారో వారందరినీ బలపరచండి నాయన. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రభు శరీరమును వివేచింపక తిని త్రాగువాడు తండ్రి, వారికి కలిగే శిక్షణ కూడా మీరు తెలియపరిచారు. కాబట్టి పరిశుద్ధముగాను, నీతిగాను, యథార్థతగాను నిన్ను నాయన వెంబడించడానికి నీ కృపను గ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.